ఏంటి ఆ టెన్స్ అయ్యా అంటే దాని పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇందులో ఎన్ని టెన్స్లు ఉన్నాయి చెప్పండి? ప్రజెంట్ టెన్స్ ఉంది, పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, కంటిన్యూస్ టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు జరుగుతుంది, కొంత పని అయిపోయింది, ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతుంది. మనం ఇంగ్లీష్లో ఎక్కువగా వాడే టెన్స్ ఇదే. ఎక్కువగా వాడేటువంటి టెన్స్ మనం ఇట్లాగే చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మీరు చెప్తూ ఉంటారు మీ ఫ్రెండ్కి, నేను ఈ ఆఫీస్లో 5 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను, నేను పొద్దున్నుంచి చదువుతూనే ఉన్నాను, ఆమె పొద్దున్నుంచి వంట చేస్తూనే ఉంది, వాళ్ళు నిన్నటి నుంచి పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్తాం. అంటే ఏంటి? పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంకా జరుగుతూ ఉంది. పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా అవ్వలేదు పని. అదే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? పని ఎప్పుడో స్టార్ట్ అయింది, పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా మనకు జరుగుతూనే ఉంది. ఇది చెప్పాలంటే మనం దానికి మన కరెక్ట్ టెన్స్ ఇదే అన్నమాట. ఇంగ్లీష్లో ఇంతకు మించి ఏమీ లేదు. చాలా మెయిన్ టెన్స్ ఇదంతా కూడా మనకు చాలా మెయిన్ టెన్స్ కింద మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. చూడండి స్ట్రక్చర్. కాబట్టి ఎప్పుడు వాడతారు? మీరు చాలా కాలం బట్టి పనిచేస్తున్నారు అని చెప్పడానికి మాత్రమే ఇది వాడతాం. చాలా కాలం, నేను ఈ ఆఫీస్లో 10 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నానంటే ఏంటి? మీరు ప్రజెంట్ ఇంతకుముందు పనిచేశారు 10 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు, ప్రజెంట్ టెన్స్లో పనిచేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు పనిచేసిందేమో అయిపోయింది పని, మీరు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు అని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యావ్ హ్యాజ్లు వచ్చినాయి. ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్. బీన్ వచ్చేసి థర్డ్ ఫామ్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. బీన్ వచ్చేసి థర్డ్ ఫామ్ అని. ఇది వచ్చేసి కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఎలా వాడతాం దీన్ని? ఐ హ్యావ్ బీన్, ఇక్కడ వెర్బ్కి ఐఎన్జీ పెట్టండి. కంటిన్యూస్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. వీ హ్యావ్ బీన్ రీడింగ్, మేము చాలాసేపటి నుంచి చదువుతూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ స్లీపింగ్, నువ్వు చాలాసేపటి నుంచి నిద్రపోతున్నావు. ఇప్పుడు నిద్రపోవట్లేదు, చాలాసేపటి నుంచి నిద్రపోతున్నావు. హీ హ్యాస్ బీన్ ఈటింగ్, అతను చాలా కాలం బట్టి తింటూ ఉన్నాడు, చాలాసేపటి నుంచి. దే హ్యావ్ బీన్ డ్రింకింగ్, వాళ్ళు చాలాసేపటి నుంచి తాగుతూ ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడతాం. ఇంగ్లీష్లో చాలా ఉపయోగకరమైంది అనమాట. అందుకే నేను దానికి నెంబర్ 1 టెన్స్ అని చెప్పి నేను ఇక్కడ రాయటం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? హ్యావ్ బీను హ్యాస్ బీను వచ్చింది. హ్యావ్ బీను హ్యాస్ బీను వచ్చి మనకి ఇక్కడ వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ వచ్చింది. వెర్బ్కి ఇక్కడ మనకి ఐఎన్జీ ఫామ్ వచ్చింది. మనం చాలా చాలా రకాలుగా వాడుతుంటాం దీన్ని. చాలా రకాలుగా ఈ టెన్స్ మనం వాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో మనకి చాలా ఉపయోగకరమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్, అతను 2 గంటల నుంచి ఎగ్జామ్ రాస్తున్నాడు అని చెప్పాలి. 2 గంటల నుంచి జరుగుతుందన్నమాట. అప్పుడు మాత్రమే వాడతాం దీన్ని. అతను 2 గంటల నుంచి పరీక్ష రాస్తున్నాడు. అతడు, హీ, పని ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. కాబట్టి హీ హ్యాస్ బీన్ రైటింగ్ ది ఎగ్జామ్. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫర్ 2 hours. ఎంతకాలం బట్టి జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఎంతకాలం బట్టి జరుగుతుందని చెప్పడానికి మనం 2 గంటలు బట్టి మనం రాస్తున్నాడు. అతను ఎగ్జామ్ 2 గంటల నుంచి రాస్తున్నాడు అంటే 2 గంటల క్రితం స్టార్ట్ చేశాడు, ఇంకా రాస్తూనే ఉన్నాడు. ఇది దాని మీనింగ్. ఇప్పుడు ఇది చూడండి, హీ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్. దీని మీనింగ్ ఏంటి? అతను ఇప్పుడే రాస్తున్నాడు అని. ఎప్పటి నుంచో జరగట్లేదు, ఇప్పుడు మాత్రం రాస్తున్నాడు. మీరు చూసినప్పుడు ఆయన రాస్తూ ఉన్నాడు, ఇప్పుడు మాత్రం రాస్తున్నాడు. అది తేడా. ఇదేమో ఇప్పుడు నుంచే రాస్తున్నాడు అని, ఇప్పుడు మాత్రమే రాస్తున్నాడు. ఇదేమో చాలాసేపటి నుంచి రాస్తున్నాడు. అది అట్లాగా మనం చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు టెన్సెస్ రావాల్సిందే. ఎందుకంటే మీకు టెన్సెస్ అన్నీ చెప్తాయి, మీరు ఎలా మాట్లాడాలి, ఏ పనికి సంబంధించి ఏ వెర్బ్ రావాలి అనేది మీరు ఇక్కడ బాగా గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఇలా చేస్తేనే మీకు ఇంగ్లీష్లో డౌట్స్ అన్నీ పోతాయి. మీరు ఇవన్నీ కూడా నేర్చుకోకుండా నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంది అంటే కనుక కుదరదు. మన ఇండియాలో కుదరదు. మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, వాళ్ళు
వాళ్ళు పొద్దున్నుంచి ఆడుతున్నారు ఫుట్బాల్, వాళ్ళు పొద్దున్నుంచి ఆడుతున్నారు. కాబట్టి చూడండి, వాళ్ళు దే వచ్చినప్పుడు ఏం రావాలి? హ్యావ్ బీన్ రావాలి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఐఎన్జీ రావాలి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి ఆడుతున్నారు, పొద్దున్నుంచి వాడుతున్నారు. ఇక్కడ నేను సిన్స్ అని ఎందుకు వాడాను అంటే వాడు మనకి ఎన్ని గంటలు అని చెప్పలేదు, ఊరికే పొద్దున్నుంచి అన్నాడు అంతే. కాబట్టి పొద్దున్నుంచి అన్నాడు కాబట్టి మార్నింగ్ అని రాశాను. అదే 5 గంటల పాటు ఆడుతున్నారని అనుకోండి, అప్పుడు నేను ఫర్ 5 అవర్స్ అని చెప్పి నేను పెట్టామన్నమాట. కాబట్టి దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ మార్నింగ్ అని చెప్పి మీరు చెప్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు 10 సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయాల్సి వస్తుంది. చాలా ఈజీ టెన్స్, కష్టమేం కాదు. కాబట్టి ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాస్తే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆవిడ ఆఫీసులో 5 సంవత్సరాలు బట్టి పనిచేస్తుంది. షీ హ్యాస్ బీన్. ఇప్పుడు వర్క్కి మనం ఐఎన్జీ పెట్టాలి. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ ఫర్ 5 years. ఆవిడ 5 సంవత్సరాలు బట్టి ఆఫీస్లో పనిచేస్తుంది. ఇక్కడ ఫర్ ఎందుకు పెట్టాను? టోటల్ పీరియడ్ ఇచ్చాడు కాబట్టి, మనకి ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా మీరు ఆ పని రాగానే అది ఎలా జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఉండాలన్నమాట. అలాగే ఆ పిల్లవాడు సాయంత్రం నుంచి ఈత కొడుతున్నాడు. పిల్లవాడు అంటే ద బాయ్. ఆ బాయ్ వచ్చినప్పుడు మనం హ్యావ్ బీన్ రాయాలా, హ్యాస్ బీన్ రాయాలా? బాయ్ అంటే హీ కాబట్టి హ్యాస్ బీన్ రావాలి. ద బాయ్ హ్యాస్ బీన్ స్విమ్మింగ్. సిన్స్ ఈవినింగ్. అతను సాయంత్రం నుంచి అతను ఈత కొడుతూ ఉన్నాడు. ద బాయ్ హ్యాస్ బీన్ స్విమ్మింగ్ సిన్స్ ఈవినింగ్. ఇట్లా రాశాను అనుకోండి, ద బాయ్ ఈజ్ స్విమ్మింగ్ అన్నా అనుకోండి, ద బాయ్ ఈజ్ స్విమ్మింగ్ అంటే అతను ఇప్పుడే ఈత కొడుతున్నాడు అని. ఇదేమో చాలా కాలం బట్టి జరుగుతున్నట్టు చెప్తుంది, ఇదేమో ఇప్పుడు మాత్రమే జరుగుతుంది, మీ కళ్ళ ముందు జరుగుతూ ఉందన్నమాట. దీనికి తేడా అది. ఇక్కడ ఒకదానికొకటి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని మీకు లేదు. అలాగే చూడండి, రైట్ అతను 5 సంవత్సరాలు బట్టి ఐఏఎస్కి అపియర్ అవుతున్నాడు పరీక్షలు రాయటానికి. అతను 5 సంవత్సరాలు బట్టి ఎగ్జామ్కి అపియర్ అవుతున్నాడు. హీ హ్యాస్ బీన్ appearing for IAS for 5 years. ఆయన 5 సంవత్సరాలు బట్టి ఐఏఎస్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నాడు. హీ హ్యాస్ బీన్ అపియరింగ్ ఫర్ ఐఏఎస్ ఫర్ 5 years. ఆయన 5 సంవత్సరాలు బట్టి ఐఏఎస్ ఎగ్జామ్కి ఆయన అపియర్ అవుతూ ఉన్నాడు. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ మనం ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఏమీ లేదు. రైట్, చూడండి, మా మామ పొద్దున్నుంచి రామాయణం చదువుతుంది. ఏమి రాస్తారు? మై గ్రాండ్ మదర్. ఇప్పుడు మీకు డౌట్ రావాలన్నమాట, గ్రాండ్ మదర్ వచ్చింది, పక్కన హ్యావ్ బీన్ రావాలా, హ్యాస్ బీన్ రావాలా? గ్రాండ్ మదర్ అంటే షీ కాబట్టి హ్యాస్ బీన్. మై గ్రాండ్ మదర్ హ్యాస్ బీన్ రీడింగ్. ది రామాయణ. సిన్స్ మార్నింగ్. ఆవిడ పొద్దున్నుంచి రామాయణం చదువుతుంది అంటే చాలాసేపటి నుంచి చదువుతుంది అనమాట, 2-3 గంటలు సుమారుగా. అది ఈ విధంగా మనం వాక్యాలు మనం పోగు చేసుకొని రాసుకుంటా ఉండాలన్నమాట. ఇంతకు మించి ఈ టెన్స్లో మనకి అంత కష్టమైంది ఏమీ లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏమి రావాలి, ఇక్కడ మనకి ఈ సెంటెన్సెస్లో ఏమి రావాలి? హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ రావాలి, ఐఎన్జీ రావాలి, ఈ టైంకి సంబంధించిన వర్డ్స్ రావాలి. సిన్స్ మార్నింగ్, సిన్స్ ఎస్టర్డే,
టైం చెప్పకపోతే ఇట్లా రాసేస్తాం అనమాట. సిన్స్ ఎస్టర్డే, సిన్స్ ఈవినింగ్ చూడండి. ఫర్ 2 hours, ఫర్ 5 years, ఫర్ 3 months. ఈ విధంగా మనం ఈ వాక్యాలు రాసుకుంటా ఉంటాం. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇది అర్థమైందో లేదో తెలుసుకోవడం కోసం నేను ఒక 2-3 వాక్యాలు ఇస్తాను. దాన్ని మీరు మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రైట్. పిల్లవాడు పొద్దున్నుంచి తింటూనే ఉన్నాడు. పిల్లవాడు పొద్దున్నుంచి తింటూనే ఉన్నాడు. రైట్. అతను 2 గంటల బట్టి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాడు. 2 గంటల బట్టి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ వాక్యాలు మీరు ట్రాన్స్లేట్ చేసి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడి పనికేమో ఐఎన్జీ పెట్టి సెంటెన్సెస్ రాసి ఫర్ ఎక్కడ వాడాలి, సిన్స్ ఎక్కడ వాడాలి చూసుకొని జాగ్రత్తగా రాసి నాకు పంపించండి. మీకు అర్థమైందో లేదో నేను చెప్తాను అనమాట. రైట్. సో నా వీడియో మీకు బాగా నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.